హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. ఈరోజు 2024లో జరిగినటువంటి ఏఎల్పి ప్రిలిమ్స్లోని డే 1లో 3 షిఫ్ట్లు ఉంటాయి కదండి. ఆ 3 షిఫ్ట్లో జరిగినటువంటి ఫిజిక్స్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. పార్టికల్స్ ఆఫ్ ఏ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్ డ్యూ టు దేర్ అని అడిగారండి. అయితే మూవింగ్ రిలేటెడ్ వచ్చినట్లయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండేటప్పుడు ఆ మోషన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అంటామండి. సో మూవింగ్ ఆర్ మోషన్ రిలేటెడ్ మాట్లాడినట్లయితే దాని ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అవుతుందండి. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండేటప్పుడు ఆ మోషన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఆర్ దీన్ని పొజిషన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటామండి. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఆర్ మోషన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అంటామండి. కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీని సమ్ చేసినట్లయితే మనకి మెకానికల్ ఎనర్జీ రావడం జరుగుతుందండి. ఓకేనా? మెకానికల్ ఎనర్జీ రావడం జరుగుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి, వాడు మూవింగ్ ఆర్ మోషన్ రిలేటెడ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అవుతుందండి. ఈ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి mgh అండి. ఇక్కడ m వచ్చేసి మాస్ అవుతుంది, v వచ్చేసి వెలాసిటీ అవుతుందండి. ఇక్కడ h వచ్చేసి హైట్ అవుతుంది. అయితే మనకి కైనెటిక్ ఎనర్జీ అయింది, పొటెన్షియల్ ఎనర్జీ అయింది. మూవింగ్ ఆర్ మోషన్ రిలేటెడ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అవుతుందండి. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇక్కడ కెమికల్ ఎనర్జీ అంటే ఏవైనా రెండు కెమికల్స్ని మనం రియాక్షన్స్ జరిపినట్లయితే ఆ కొత్త పదార్థం ఏర్పడుతుంది కదండి. అలాంటి టైంలో మనకి కెమికల్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Electric devices like laundry iron, electric toaster or electric oven, electric kettle and electric heater are based on which effect of electric current? ఇప్పుడు ఈ డివైసులు అన్నిటిలో కూడా మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనం ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్తున్నాం, అది దాన్ని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని మనం నేర్చుకున్నామండి. ఎనర్జీ అనేది దాన్ని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ కూడా చేయలేము, కానీ వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి చేంజ్ చేయవచ్చు. మనం ఇక్కడ ఏం ఎనర్జీ ఇస్తున్నాం? ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్తున్నాం. అది హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది ఈ ప్రతి ఒక్క డివైస్లో. సో దట్ మన ఆన్సర్ వచ్చేసి హీట్ ఎఫెక్ట్ అనమాట. అర్థమవుతుందా? మనం ఇచ్చినటువంటి ఇక్కడ బేస్డ్ ఆన్ విచ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే హీటింగ్ ఎఫెక్ట్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. The amount of force needed to accelerate 10 kg mass at 2.5 m/s² is అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా వాడేమి ఇచ్చాడు అనేది రాసేసి మనకేం కావాలనేది తెలుసుకోవాలండి. ఫస్ట్ 10 kg మాస్ అన్నాడు. సో మాస్ ఇచ్చేసాడు, మాస్ ఈక్వల్ టు 10 kg. క్లియర్? మాస్ ఈక్వల్ టు 10 kg at 2.5 m/s² అంటే ఏంటిది? యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మనం యూనిట్స్ ద్వారా కూడా అదేంటనేది చెప్పుకోవచ్చు అండి. m/s² దేనికి యూనిట్? యాక్సిలరేషన్కి యూనిట్. సో దట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2.5 m/s² అనమాట. m/s². మనకు అడిగింది ఏంటి? అమౌంట్ ఆఫ్ ఫోర్స్ నీడెడ్ అన్నాడు. అంటే మనకి ఫోర్స్ అడుగుతున్నాడు. F ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ma. ఇది నిద్రలో అడిగినా కూడా మనం నిద్రలో లేపి అడిగిన వెంటనే కూడా మనం చెప్పేటటువంటి ఒక మంచి ఫార్ములా అనమాట. అంటే నిద్రలో లేపి అడిగినా కూడా F ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా అంటే ma అని అనాలి. ఓకేనా? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ma. ఇక్కడ m వచ్చేసి మాస్, a ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్. మనకి రెండు అవైలబుల్లో ఉన్నాయండి. సో దట్ ఫోర్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఫోర్స్ ఈక్వల్ టు 10 ఇంటూ ఇప్పుడు 2.5ని 25/10గా రాసుకోవచ్చు కదా. సో 10 క్యాన్సల్. F ఈక్వల్ టు ఏమవుతుందండి? 25 న్యూటన్. ఫోర్స్కి యూనిట్స్ ఏంటండి? న్యూటన్. ఈ యూనిట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తే మన ఫిజిక్స్లో. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 25 న్యూటన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫోర్స్ attraction between the earth and an apple separated by the distance x is F. Then the force acting on the same apple kept at the distance at 2x. ఇప్పుడు ఈ భూమి మీద ఏ రెండు ఆబ్జెక్టుల మధ్యనైనా ఒక విధమైనటువంటి ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుందండి. ఆ ఫోర్స్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎర్త్ ఉందండి, ఇక్కడ ఒక మ్యాంగో ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక మ్యాంగో ఉంది. ఈ రెండు అనేవి ఎక్స్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు ఎఫ్ అనేటువంటి ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఈ రెండింటి మధ్యన. అయితే ఈ రెండు 2x డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఈ మ్యాంగో మీద ఎంత ఫోర్స్ అనేది పనిచేస్తుందని మనకి అడిగాడు. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఎఫ్కి ఒక ఫార్ములా ఉంది. ఫోర్స్ అనేది Gm1m2/r² అండి.
r² చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ g వచ్చేసి గ్రావిటేషనల్ కాన్స్టెంట్, దీనికి పర్టికులర్ వాల్యూ ఉంది, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడండి. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది 6.676 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఫర్ kg² అండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు m1 m2 అనేవి మాసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక r అనేది డిస్టెన్స్ అండి, డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా, ఇప్పుడు దీని రిలేటెడ్ ఈ f అనేది ఈ rకి ఎలా ఉందండి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంది. ఓకేనా, f ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద r². అయితే ఎఫ్ రేడియస్ పెరిగినట్లయితే, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ పెరిగినట్లయితే ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే అదే, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఈ ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది అనమాట. ఇక్కడ డిస్టెన్స్ పెరిగినట్లయితే ఫోర్స్ అనేది తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గినట్లయితే ఫోర్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ ఉండేటప్పుడు ఎఫ్ అండి, ఇప్పుడు 2x అయింది అంటే డిస్టెన్స్ పెరిగింది, ఫోర్స్ ఆటోమేటిక్గా ఏమవ్వాలి, తగ్గాలి. సో తగ్గాలి కాబట్టి ఇవి పెరిగాయి, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రాంగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిట్లో ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉండేటప్పుడేమో ఎఫ్ అక్కడ ఉండేటువంటి ఫోర్స్, ఇప్పుడు 2x అయింది అంటే ఎఫ్ బై 2x² అనమాట. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు, ఎఫ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద 1/4x² అనమాట. అంటే ఇది 4 టైమ్స్ పెరిగింది, ఏంటి డిస్టెన్స్ 4 టైమ్స్ పెరిగింది, అప్పుడు ఫోర్స్ ఏమవ్వాలండి 4 టైమ్స్ తగ్గాలి, కాబట్టి f/4 అనమాట మన ఆన్సర్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ రిలేటెడ్ టు ద ఫినామినా ఆఫ్, దీనికి ఆప్షన్ వేరియంటెడ్కి వెళ్ళిపోతే మనకి ఈజీ అవుతుందండి. ఫిజిక్స్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ మనము డైరెక్ట్గా ఆన్సర్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ని క్లిక్ చేయొచ్చు, లేదా ఆప్షన్ వేరియంటెడ్కి వెళ్ళిపోవచ్చు అండి. మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు, ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా మనం పెట్టుకోవచ్చు ఆన్సర్ని. ఓకేనా, ఇప్పుడు ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ ఏంటంటే ఒక 2 or more లైట్ వేవ్స్ అనేవి ఓవర్లాప్ అవ్వడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ఒక దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర ఎనర్జీ తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అనేది ఒక ఫినామినా జరుగుతుంది. ఇలాంటి మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూడవచ్చు అంటే, మనం వర్షం పడేటప్పుడు తార్ రోడ్లో రంగురంగులుగా మనకు కనిపిస్తాయండి. ఆ రంగురంగులు కనిపించే టైంలో ఈ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అనే ఫినామినా జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బుడగలు ఉంటాయి కదండి, ఆ బుడగలు అనేవి సబ్బు బుడగలు ఉంటాయి కదా, సబ్బు బుడగలు గాల్లో ఎగిరినప్పుడు మనకి కొన్ని రంగురంగులు కనిపిస్తాయి. అలాంటి అప్లికేషన్స్ అడిగి దానికి అక్కడ ఏ ఫినామినా దాగుంది, ఏ లైట్ ఫినామినా దాగుందని అంటే దాన్ని ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్కి చెప్పుకోవచ్చు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏదైనా ఒక లైట్ రే అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పడి మళ్ళీ పుష్ బ్యాక్ అయ్యి అదే మీడియంలోకి వెళ్తుంది, సేమ్ మీడియంలో జరిగే విషయం ఇది. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్ట్లోకి లైట్ రే పడి మళ్ళీ అదే మీడియంలోకి తిరిగి వెళ్తుంది అనమాట. లైట్ రే ఇలా పడి ఇలా తిరిగి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది నార్మల్ అనుకుందాం, దీన్ని ఇన్సిడెంట్ రే అంటాము. ఇన్సిడెంట్ రే, ఇక్కడ జరిగేది ఇన్సిడెంట్ యాంగిల్ అనమాట. ఓకేనా, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ అనమాట. ఓకేనా, ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ యాంగిల్, ఇది ఇన్సిడెంట్ రే అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నామన్నా, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఉంది, దీంట్లో లైట్ రే వచ్చేసి నా కంటిలోకి పడతాయి అనమాట, అప్పుడు నేను ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నా. మనం ఒక ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నామంటే అక్కడ ఏ ఫినామినా దాగి ఉందనంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇంకా మిర్రర్స్ అనేవి కూడా ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారానే, ఆ ప్రిన్సిపల్ ద్వారానే వర్క్ అవుతాయండి. క్లియర్. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఇది ఎక్కువగా ఇదేంటి ఎలా అవుతుంది ఏదని అడగరండి, దీని అప్లికేషన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ఫిజిక్స్లో ఎక్కువ అప్లికేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఏంటనే దాని మీదనే ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. ఇప్పుడు రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్, దీనికి ఆన్సర్ వచ్చేసి కూడా రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని. ఇప్పుడు ఇది ఎయిర్ అనుకుందామండి, ఇది ఎయిర్, ఇది వచ్చేసి వాటర్, ఇది వాటర్. అయితే ఇది నార్మల్. లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయినప్పుడు ఈ రెండింటిని వేరు చేసే ఒక ప్లేస్ వద్ద ఇక్కడ కొంచెం వంగి ప్రయాణిస్తుందండి, అంటే కొంచెం బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. రీజన్ ఏంటంటే లైట్ స్పీడ్ అనేది ఎయిర్లో ఒక విధంగా ఉంటుంది, వాటర్లో ఒక విధంగా ఉంటుంది. ఆ కారణంగా ఎయిర్ నుంచి వాటర్లోకి ట్రావెల్ అయినప్పుడు లైట్ రేస్ అనేవి ఈ పాయింట్ దగ్గర వంగి ప్రయాణిస్తుందండి. ఇప్పుడు సపోజ్ ఇది రే ఆఫ్ ఇన్సిడెంటా, ఇక్కడ ఇలా వెళ్ళిపోకుండా, ఇక్కడ ఇలా వెళ్ళకుండా అదేమవుతుందంటే ఇలా వంగి ప్రయాణిస్తుంది. ఓకేనా, ఇలా వెళ్ళదు, ఇలా వంగి ప్రయాణిస్తుంది. ఓకేనా, ఈ వంగి ప్రయాణించినప్పుడు ఒక ఏర్పడేటువంటి లైట్ ఫినామినానే రిఫ్రాక్షన్ ఆఫ్
లైట్ అంటామండి. ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వలన ఇప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వాటర్ బకెట్ తీసుకుందాం. ఆ వాటర్ బకెట్లో ఒక కర్ర పెట్టినట్లయితే ఆ కర్ర బెండ్ అయినట్లు కనిపిస్తుందండి. అక్కడ ఉండేటువంటిది కూడా రిఫ్రాక్షన్ ఆఫ్ లైటే అండి. ఇంకా ఇప్పుడు వాటర్లో కాయిన్ పెట్టండి, ఆ కాయిన్ పెద్దదిగా కనిపిస్తుంది. దానికి రీజన్ కూడా మనం ఏంటి, ఎయిర్లో నుంచి చూస్తున్నాం, గాల్లోనే కదా ఉన్నాం. మనకి మీడియం అనేది గాలి, ఆ కింద వాటర్ బకెట్లో నువ్వు చూస్తున్నావు అంటే లోపల ఏముంది, వాటర్ ఉంది అంటే లిక్విడ్. అంటే నువ్వు ఎయిర్ నుంచి లిక్విడ్ మీడియం చేంజ్ అవుతుంది కదా, అప్పుడు అక్కడ మనం లైట్ రేస్ అనేసి కొంచెం బెండ్ అయ్యి ట్రావెల్ అవుతాయి. ఆ రీజన్ వలన మనకి ఆ కాయిన్స్ పెద్ద కనబడడం, ఆ కర్ర అనేది వంగి కనబడడం జరుగుతుంది. అయితే మరి ఆ స్టార్స్ అనేవి మెరవడానికి కారణం అది ఎలా అవుతుంది సార్ అని అంటే, స్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి, వ్యాక్యూమ్లో ఉంటాయి కదండి. అక్కడ వ్యాక్యూమ్ అంటే ఎలాంటి మీడియం ఉండదు. అక్కడ ఎలాంటి మీడియం లేని ప్లేస్ నుంచి మన ఎర్త్లోని ఎన్విరాన్మెంట్కి ట్రావెల్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా మీడియం చేంజ్ అయినట్లే కదండి, అక్కడ కూడా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి కాన్సెప్ట్ జరుగుతుంది. కాబట్టి నక్షత్రాలు మెరవడానికి కారణం ఏంట్రా అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అవుతుంది. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే, ఒక ప్రిజం ద్వారా మనం వైట్ లైట్ని ట్రావెల్ చేసినట్లయితే ఆ ప్రిజం నుంచి వెళ్ళినటువంటి బయటికి వెళ్ళినటువంటి లైట్ అనేవి 7 రంగులుగా విడిపోతాయండి. అదే ఏమవుతుందంటే విడ్గేఆర్ అంటామండి. ఇక్కడ వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జీ అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్ అండి. ఓకేనా. ఈ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేది ఒక ప్రిజం ద్వారా వైట్ లైట్ని ట్రావెల్ చేస్తే అది 7 రంగులుగా విడిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ఆన్సర్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ when a parallel beam of light incident of the reflecting surface reflected light. ఓకే, దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దామండి. ఫస్ట్ మనకి 2 రకాలైనటువంటి మిర్రర్స్ ఉంటాయండి. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్. ఇప్పుడు కాన్కేవ్ డయాగ్రామ్ వచ్చేసి ఇది వచ్చేసి సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి ఒక కోటింగ్ కొడతామండి, AgBr సిల్వర్ బ్రోమైడ్. ఇప్పుడు మనం లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అవుతుందండి. ఓకేనా. లైట్ వేవ్స్ అనేవి స్ట్రైట్గా ప్యారలల్గా ఉంటాయి. లైట్ వేవ్స్ అనేవి ఇట్లా ట్రావెల్ అవుతాయి. ఓకేనా. ఇవి ట్రావెల్ అయ్యి ఈ కాన్కేవ్ మిర్రర్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎఫ్ ఉంటుందండి, క్యాపిటల్ ఎఫ్. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C ఉంటుంది. ఓకేనా. ఇది ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ లైట్ వేవ్స్ అనేవి ఈ కాన్కేవ్ మిర్రర్లో ఇలా స్ట్రైట్గా ట్రావెల్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడ కోఇన్సైడ్ అవుతాయండి. ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతాయి, ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకేనా. ఇది ఎక్కడండి, కాన్కేవ్ మిర్రర్లో. అంటేనా ఇది కన్వర్జ్ అవుతాయి ఎక్కడ, ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇవి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తుంటాయి. అదే కాన్వెక్స్ మిర్రర్లో జరిగేది ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్లో లైట్ వేవ్స్ అనేసి ఇలాగే వస్తాయి, ఎప్పుడు కూడా అవి స్ట్రైట్ లైన్లోనే ఉంటాయి. స్ట్రైట్ వేవ్లో వచ్చి ఇక్కడ నుంచి ఎలా అంటే ఇలా వెళ్తాయండి, ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా రిఫ్లెక్ట్ అయిన దాన్ని మనం కానీ కొంచెం పొడిగించినట్లయితే, దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇది ఎఫ్ వద్ద కలుస్తాయి. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా. ఇది ఫోకస్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు చూడండి, ఇది ఏంటి, కాన్కేవ్ మిర్రర్ గురించి మనం మాట్లాడలేదు. ఇదేం జరుగుతుందంటే అపీర్స్ టు కన్వర్జ్ ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. అంటే ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఓకేనా. ఇది కాన్వెక్స్ మిర్రర్లో జరిగేది ఏంటంటే, వాడు అడిగింది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి ఇది ఫోకస్ పాయింట్ నుంచి ఏమవుతుంది, డైవర్జ్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా కనిపిస్తుంది. మనం ఇది ఎక్స్టెండ్ చేసాం, బట్ ఇక్కడ నుంచి వెళ్ళే విధంగానే కనిపిస్తుంది. కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఇది, అపీర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇదే కోసం దేనికి చెందుతుందండి, ఇది కాన్కేవ్ మిర్రర్కి ఇది వర్తిస్తుంది. ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్స్కి వచ్చేసి మన ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following device does not utilize the magnetic effect of electric current? అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని డివైస్ అయితే అని అడుగుతున్నాడండి. మ్యాగ్నెటిక్ కాంపాస్లో మనం ఎలాంటి ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేయం కదండి. ఇప్పుడు ఎర్త్ కూడా ఒక విధమైనటువంటి మ్యాగ్నెటే. సో దట్ దీంట్లో మ్యాగ్నెటిక్ కాంపాస్లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. కాబట్టి మన ఎర్త్ యొక్క నార్త్ సౌత్ డైరెక్ట్ని ఎక్యురేట్గా చూపించగలుగుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ జనరేటర్లో కానీ, ఎలక్ట్రిక్ మోటార్లో కానీ, మైక్రోఫోన్లో కానీ మనం మ్యాగ్నెటిక్ కరెంట్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ విచ్ పొజిషన్ మాట్లాడితే చెప్పాను కదండి, పొజిషన్ వచ్చిందంటే
పొజిషన్ వచ్చినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ, మోషన్ రిలేటెడ్ మాట్లాడినట్లయితే కైనెటిక్ ఎనర్జీ, ఈ రెండుని సమ్ చేసినట్లయితే ఏంటండి మెకానికల్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. సో మన ఆన్సర్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, when we are traveling a bus we tend move forward when the bus is stopped suddenly, this is because of. ఇప్పుడు మనం ఒక బస్సులో ట్రావెల్ అయినప్పుడు మనం ఉంటాం, ఆ బస్ సడన్గా స్టాప్ అయినప్పుడు మనం ముందు వైపు తుంగుతాం. ఎందుకు, రీజన్ ఏంటి అని అడుగుతున్నాడండి. న్యూటన్స్ థర్డ్ లా ఏంటండి, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ రియాక్షన్. కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఒక ఆబ్జెక్ట్ని కొంత ఎత్తు నుంచి మనం పడేసినట్లయితే ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ గ్రావిటేషన్ కారణంగా కొంత యాక్సిలరేషన్తో పడుతుంది. ఓకేనా, అది ఎంత అండి, దీన్ని స్మాల్ డీతో సూచిస్తాం. ఒక ఆబ్జెక్ట్ని కొంత ఎత్తు నుంచి పడితే గ్రావిటేషన్ కారణంగా కొంత యాక్సిలరేషన్తో అది కిందకి పడుతుంది. అదే ఎంత అంటే స్మాల్ జీ అంటాం, 9.8 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అండి. ఓకేనా, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్, ద ఇనర్షియా ఆఫ్ అవర్ బాడీ, దీన్నే లా ఆఫ్ ఇనర్షియా అంటామండి. లా ఆఫ్ ఇనర్షియా అంటాము. దీన్నే న్యూటన్స్ ఫస్ట్ లా అని కూడా అంటాం. ఫస్ట్ లా. ఈ ఇనర్షియాలో 3 టైప్స్ ఉంటాయి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇది మనం మెకానిక్స్ అనే టాపిక్స్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇదే మన ఆన్సర్ అండి, లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియాలో 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, 3 టైప్స్ అనేవి మన టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. న్యూటన్ సెకండ్స్ లా అంటే ఏంటండి, ఫోర్స్కి డెఫినేషన్ చెప్తుంది, F=ma అండి. F=ma. M అంటే మాస్, ఏ అంటే యాక్సిలరేషన్. న్యూటన్ సెకండ్స్ లా అనేది ఫోర్స్కి డెఫినేషన్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. We observe geometrical shadow and opaque objects when the light is incident on it. This is due to, అంటే షాడోస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కదండి, దానికి రీజన్ ఏంటి అని అడిగాడు. సో లైట్ అనేది ఎప్పుడు కూడా, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇది ఆబ్జెక్ట్ అయితే లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ట్రావెల్ అవుతుందని నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా ట్రావెల్ అయినవన్నీ ఇప్పుడు చూడండి, ఇక్కడ లైట్ వేవ్స్ అనేసి ఈ ఆబ్జెక్ట్ యాడ్ అయితే ఉందో ఇక్కడ పడి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయండి, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. కానీ ఇక్కడ లేని చోట మాత్రం ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి లైట్ రేస్. ఓకేనా, లైట్ రేస్ డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎక్కడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్ పడిన దగ్గర మాత్రం రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ అంతా ఒక షాడో అనేది క్రియేట్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ ఇది. కాబట్టి లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దీనికి షాడోస్ ఏర్పడడానికి రీజన్ ఏంటంటే, లైట్ అనేది ఇప్పుడు లైట్ ఎట్లా అంటే విచ్చలవిడిగా ఎట్లా వచ్చి ఎట్లా వెళ్ళిపోతుందంటే అప్పుడు షాడో ట్రావెల్ అవ్వదు కదా, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవ్వడం వల్ల ఇక్కడ పడినవి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మళ్ళీ ఇవి కూడా స్ట్రైట్గానే వెళ్తాయి. కాబట్టి ఇక్కడ మాత్రమే షాడో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ద వర్క్ డన్ బై మోటార్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్, ఇది డైరెక్ట్ డెఫినేషన్ అండి పవర్కి. పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం, డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ అడిగాడు. అయితే ఎనర్జీ ఏంటంటే ద కెపాసిటీ డ్యూ టు ద వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అనమాట. అంటే పవర్ అంటే సామర్థ్యం, ఎనర్జీ అంటే శక్తి. యాక్సిలరేషన్ ఏంటంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్, దీన్ని స్మాల్ ఏతో సూచిస్తాం. మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు, మొమెంటమ్ని పీతో సూచిస్తామండి, పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటమ్ అని చెప్పుకోవచ్చు. మనకు అడిగింది ఏంటి, వర్క్ డన్ బై ద మోటార్ పెర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ పవర్. వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ మాసివ్ ఆబ్జెక్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్, అంటే ఒక ఆబ్జెక్ట్ని కొంత ఎత్తు నుంచి పెట్టినట్లయితే గ్రావిటేషనల్ దీని ద్వారా ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా కిందకి పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతుంది అని అడిగాడండి. వెలాసిటీ ఆఫ్ ద మాస్ ఆబ్జెక్ట్ ఇంక్రీజ్, అంతే కదండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అది ఎంతవరకు అంటే 9.8 మీటర్ ఫర్ సెకండ్ ద్వారా. సో మన ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ద మాస్ ఆబ్జెక్ట్ డిక్రీజ్, ఇది కాదు. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంక్రీజ్, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిక్రీజ్. అసలు మాస్ అనేది మారదండి, గుర్తుపెట్టుకోండి. మాస్ అనేది నువ్వు ఇక్కడున్న చంద్రుడి మీద ఉన్నా ఇంకే ప్లానెట్ మీద ఉన్నా కూడా మాస్ మారదు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The resistance of 10 meter long copper wire is R ohm. What will be the resistance of 5 meter long copper wire? అంటే 10 మీటర్ లాంగ్ కాపర్ వైర్ వచ్చేసి 10 మీటర్ కాపర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి R ohm అన్నాడండి, R ohm అన్నాడు. అయితే నెక్స్ట్ ఏమైంది, 5 మీటర్ లాంగ్ కాపర్ వైర్కి రెసిస్టెన్స్ ఎంత? మనం దీనికి రిలేషన్ ఒకటి ఉందండి, ఆర్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు రో అనేది రెసిస్టివిటీ,
ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్, ఇది ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అయితే ఆర్కి ఎల్కి రిలేషన్ ఎలా ఉందండి, ఆర్కి ఇది ఎల్, ఆర్కి ఎల్కి రిలేషన్ ఎలా ఉంది, ఆర్కి ఎల్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది ఎల్. లెంత్ ఆఫ్ ది కండక్టర్ పెరిగితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. లెంత్ ఆఫ్ ది కండక్టర్ తగ్గినట్లయితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటే ఇది, ఓకేనా. అయితే ఇప్పుడు ఏమైంది, 10 మీటర్లు ఉన్నప్పుడు అయితే 6, 5 మీటర్ ఉన్నప్పుడు ఎంత అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ తగ్గింది, అప్పుడు రెసిస్టెన్స్ కూడా ఏమవ్వాలి, తగ్గాలి. సో ఆర్ కంటే తక్కువ ఉండే ఆప్షన్స్ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఇదే. కాదు చేసినా కూడా క్రాస్ చేసి ఇక్కడ డివైడెడ్ బై 2 అయింది, కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ బై 2 జరగాలి. కాబట్టి R/2 = 0.5 R, ఓకేనా. ఇది మన ఆన్సర్. ఆర్ క్రాస్ చేసినా జరుగుతుంది. 5 × R, 5R/10, మళ్ళీ 1/2 అంటే R/2నే వస్తుంది. R/2 = 0.5 R, ఓకేనా. మన ఆన్సర్ వచ్చేసి అది. లేదు ఖచ్చితంగా తగ్గాలి కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది ఆర్ కంటే, అదే పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్గా పనిచేయడం ఏంటంటే ఎలక్ట్రికల్ హీటర్. ఇది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తుంది, ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఏదో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది, ఒక ఎలక్ట్రిక్ హీటర్ తప్ప. ఇది ఏం చేస్తుంది, మనం ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలాగ హీట్ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంతేగాని దీనికి మ్యాగ్నెటిక్ ఏం అవసరం లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఎలాంటి అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫినామినా ఆఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై మిర్రర్స్. మనం ఇందాకలే మాట్లాడుతున్నాం, మిర్రర్స్ అనేవి ఏ ప్రిన్సిపల్ ఆధారంగా వర్క్ జరుగుతుంది అని అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే అదే నక్షత్రాలు మెరవడం కానీ, ఒక బకెట్లో మనం కాయిన్ పెట్టినప్పుడు అది కాయిన్ పెద్దగా కనబడడం, ఇవన్నీ రిఫ్లెక్స్. మనం ఇవన్నీ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ తెలుసుకున్నాం. తార్ రోడ్లో కొన్ని వర్షాకాలంలో చూసినట్లయితే కొన్ని రకాల రంగులు కనబడతాయి, అదే సబ్బు పొడుగులో కొన్ని రకాల రంగులు కనబడతాయి, అవన్నీ కూడా ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ 2 kg విచ్ ఈజ్ ద మూవింగ్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ 5 m/s. మనకి కైనెటిక్ ఎనర్జీ అడిగాడండి. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² అండి. ఇక్కడ m అంటే మాస్, v అంటే వెలాసిటీ. ½ ఇంటూ మాస్ ఎంత అండి, మాస్ 2 kg ఇంటూ వెలాసిటీ ఎంత అన్నాడండి, 5 అన్నాడు, స్క్వేర్ కాబట్టి 5 × 5 రాసుకుంటాం. 2 క్యాన్సిల్, 5 5 = 25. మనకి ఎనర్జీకి జౌల్స్ కాబట్టి 25 జౌల్స్ మన ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 25. నెక్స్ట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When an object is kept in front of concave mirror of focal length 10 cm, అంటే ఫోకల్ లెంత్ ఇచ్చాడు, f = కాన్కేవ్ అన్నాడు కాబట్టి -10 cm. నెక్స్ట్, ఏ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 20 cm. ఇమేజ్ అన్నాడు కాబట్టి ఏమవుతుందండి, v కూడా ఎంత అండి, -20 cm. నెక్స్ట్, హియర్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అడిగాడు, u = ఎంత అని అడిగాడు. క్లియర్. మనకి మిర్రర్ ఫార్ములా ఉంది, 1/f = 1/u + 1/v అండి. అయితే 1/f తెలుసు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న బోర్డు ఇస్తా. ఇది కాన్కేవ్, కాన్వెక్స్, దీనికి v, ఫస్ట్ ఎఫ్తో చేద్దాం, ఎఫ్ వి, దాని తర్వాత యు. ఇప్పుడు కాన్కేవ్ అనేది ప్రతి ఒక్కటి కూడా నెగిటివే అండి, నెగిటివ్. కాన్వెక్స్కి వచ్చేసి పాజిటివ్, యు మాత్రం నెగిటివ్, ఓకేనా. ఈ బోర్డు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/f, ఎఫ్ వాల్యూ వచ్చేసి 10 కాబట్టి 1/-10 = 1/u వాల్యూ మనకి కావాలి, 1/u ప్లస్ v వాల్యూ మనకి తెలుసు, ఇక్కడ మైనస్ వస్తుంది, -1/20 అండి. అయితే 1/u కావాలి కాబట్టి దీన్ని ఇటుపక్క తీసుకొచ్చినట్లయితే -1/10 ప్లస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, 1/20 = 1/u అండి. సో ఇప్పుడు ఇక్కడ × 2 × 1 కాబట్టి -2 + 1/u
20 అండి. -1/20 ఈక్వల్ టు 1/u. కాబట్టి u ఈక్వల్ టు -20 వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a closed circuit, if 100 coulombs of charge flow a duration of 50 seconds, then the current drawn in the circuit is, అంటే కరెంట్ అడిగాడు. కరెంట్ అంటే కరెంట్ ఐతో చూపిస్తాం. ఓకేనా, మనకి ఇచ్చినవి ఏంటండి, క్యూ ఇచ్చాడు, క్యూ అంటే ఛార్జ్, టీ ఇచ్చాడు, టైం. ఓకేనా, క్యూ వచ్చేసి 100 కూలమ్స్, టైం వచ్చేసి 50 సెకండ్స్. మనకి క్యూ ఈక్వల్ టు ఐటీ అనేటువంటి ఒక ఫార్ములా ఉందండి. క్యూ ఈక్వల్ టు ఐటీ. మనకి ఐ అడిగాడు కాబట్టి ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అండి. క్యూ వచ్చేసి 100, టీ వచ్చేసి 50 ఈక్వల్ టు 2 amperes మన ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫార్ములా అండి, నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the acceleration due to gravity of the earth is 6 times of the acceleration due to gravity on the moon, which of the following statement is correct? అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం ఎలా చూపించాం, స్మాల్ జీతో చూపిస్తాం. అది మూన్లో ఒకవేళ 10 ఉన్నట్లయితే, 10 m/s² అయినట్లయితే అదే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ అనేది భూమి మీద 6 times ఎక్కువ ఉంటుందండి. 6 times ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎంత ఉండాలి, 60 ఉండాలి. ఓకేనా, ఇదే పాయింట్ వాడు స్టేట్మెంట్గా ఇచ్చాడు. నెక్స్ట్ కింది వాళ్ళు ఏది కరెక్ట్ అన్నాడండి. ఇప్పుడు వెయిట్, మొత్తం వెయిట్ రిలేటెడే ఉన్నాయి. వెయిట్ కాబట్టి వెయిట్కి ఫార్ములా ఏంటండి, W ఈక్వల్ టు mg. మనం m అంటే మాస్, g అంటే ఇప్పుడే మనం తీసుకున్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మాస్ అనేది మారదు, g వాల్యూనే మారుతుంది. కాబట్టి మాస్ కాన్స్టెంట్, g అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మన ఎర్త్లో వచ్చేసి 10 ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్ నా 6 kg అనుకుంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అండి నాకు, ఎక్కడ, ఎర్త్ మీద యాక్సిలరేషన్ డ్యూ టు అప్రాక్సిమేట్లీ 9.8 m/s, కానీ అప్రాక్సిమేట్లీ 10 అనుకోవచ్చు. కాబట్టి నేను వెయిట్ ఎంత ఉంటానండి, 60 ఉంటా. ఓకేనా, 60 ఉంటా. అయితే ఇదే మూన్లో జరిగేది ఏంటంటే మన ఇక్కడికంటే 1/6 తక్కువ ఉంటుంది. మూన్లో జరిగే విషయంకి వచ్చేస్తే W ఈజ్ ఈక్వల్ టు mg కదా, m6, మాస్ అనేది మారదు 6. ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందండి, దీంట్లో 1/6 ఉంటుంది. కాబట్టి 6 క్యాన్సల్, అక్కడ 10 ఉంటా. అర్థమవుతుందా? ఎర్త్ మీద నేను ఎంత 60 ఉన్నా, కానీ మూన్ మీదకి వెళ్ళినట్లయితే 6 అవుతుంది. కాబట్టి ద వెయిట్ ఆఫ్ గివెన్ ఆబ్జెక్ట్ 6 times higher than earth as compared to the weight of moon. అంతే కదా, వెయిట్ ఆఫ్ మూన్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎర్త్ మీద 6 times ఎక్కువ ఉంటాడు. అంతే కదా, మూన్లో 10 ఉన్నా, అదే ఎర్త్ మీద చూసుకున్నట్లయితే 60 ఉన్నా, ఇంటూ 10 జరిగింది కదా, ఇంటూ 6 జరిగింది కదండి. అర్థమవుతుందా, 6 times ఎక్కువ ఉంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డిటర్మైన్స్ ద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ఏ కరెంట్ త్రూ ద కండక్టర్? అంటే ఒక కండక్టర్లో కరెంట్ వెళ్తున్నప్పుడు ఏర్పడినటువంటి, మనకి అందరికీ తెలుసు, ఒక కండక్టర్ నుంచి కరెంట్ ట్రావెల్ అయినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. కానీ ఆ ఏర్పడినటువంటి ప్యాటర్న్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే మెటీరియల్ ఆఫ్ ది కండక్టర్ కాదండి, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కాదు, కలర్ ఆఫ్ కండక్టర్ కాదు, సేఫ్ ఆఫ్ ది కండక్టర్. ఎందుకంటే మనం సాలినాయిడ్ ఐడియా ఉంది కదండి, సాలినాయిడ్ సేఫ్లో మనం కండక్టర్ని పెట్టినట్లయితే ఇది బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దీంట్లో వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి నార్త్ నుండి సౌత్కి ట్రావెల్ అవుతుంది. ఎలా అయితే బార్ మ్యాగ్నెటిక్ ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ షేప్లో మనం కండక్టర్ని పెట్టినట్లయితే, ఓకేనా, ఇక్కడ ఒక విధమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి సేఫ్ ఆఫ్ ది కండక్టర్ ఆధారంగా మనం ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిసైడ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. According to the second law of motion, the rate of change of momentum is proportional to, rate of change of momentum ఏమన్నామండి, P అనుకొని తెలుసుకున్నాం. అయితే వీడు ఏమన్నాడు, సెకండ్ లా మోషన్ ఫోర్స్ అండి దీనికి వచ్చేసి ఆన్సర్. ఎందుకంటే F ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై డెల్టా T. ఓకేనా, డెల్టా P బై డెల్టా T. డెల్టా Pని మనం ఏం రాయొచ్చు, mv. మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ నేర్చుకున్నాం కదా. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, డెల్టా mv బై డెల్టా టీగా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ అదే ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ma ఎట్లా వచ్చింది అనేది నేను చూపిస్తున్నాను. ఓకేనా, దీన్ని m ఇంటూ డెల్టా v బై డెల్టా టీ.
యాక్సిలరేషన్ ఫార్ములా, యాక్సిలరేషన్ ఏమంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ అని చెప్పుకున్నాం. కాబట్టి దీని ఒక్కదాన్నే మనం ఏమని రాయొచ్చండి, యాక్సిలరేషన్ అని రాయొచ్చు. దీన్ని ఏగా రాయొచ్చు. కాబట్టి ఎంఏ వచ్చింది డైరెక్ట్గా. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఎలా వచ్చిందంటే ఇది రీజన్. ఓకేనా, ఈరోజుతో క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. థ్యాంక్ యూ.